ఎందుకు చేయకూడదు? డిమాండ్ చేస్తే బాగుంటది కదా రాహుల్. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. జయరామ్ గారు ప్లీజ్ వెల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ నుమన్ గారు, సో మీరేమో మా దగ్గర బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయని చెప్తారు, మరేమో చూపించరు. బెంగళూరు సెంట్రల్ లో కొంచెం ప్లీజ్ జూమ్ చేయండి దీన్ని. బెంగళూరు సెంట్రల్ యొక్క సీట్ కేవలం ఏదైతే మేము శాంపుల్ తీసుకొని చూస్తున్నామో ఇక్కడ చూడండి మీరు. లెట్ us talk about this please let the viewers see this. ఒకటే వ్యక్తి సెకండ్ రాణి అనే ఒకటే వ్యక్తి రెండు ఓట్లు వేస్తుందండి పోలింగ్ బూత్ లో. నార్మల్ గా ఆమె ఫోటోని జూమ్ చేస్తారు, ఫేస్ ని జూమ్ చేస్తారు, జూమ్ అవుట్. yes ఈవిడని మీరు చూడండి ఇక్కడ. ప్లీజ్ జూమ్ ఇన్ చేయండి ఇక్కడ మీరు. మేమేం అడుగుతున్నామండి, సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వట్లేదండి సీసీటీవీ ఫుటేజ్? తమరు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలి కదా, ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారండి మీరు? ఏం దాస్తున్నారండి మీరు? ఏం దాచదలుచుకుంటున్నారండి మీరు? ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? షెకిన్ రాణి ఫోటో, ఐ థింక్ షెకిన్ రాణి ఫోటో గురించి నేను మాట్లాడుతాను. ఇంకొక నిమిషం అండి, లెట్ మీ టాక్. ఫస్ట్ ప్రూఫ్స్ పెట్టి నేను మీతో మాట్లాడతానండి. ఈ యొక్క వ్యక్తిని చూడండి మీరు. గురుప్రీత్ సింగ్ దాంగ్ ఎన్ని 4 పోలింగ్ బూత్ లో ఈయన ఉంటాడండి. ఈ మహానుభావుడు ఈయన 4 చోట్ల ఓట్లు ఇస్తాడండి. లెట్ మీ షో యూ దిస్ వే. దిస్ పర్సన్ 4 పోలింగ్ బూత్ లో ఉన్నాడండి. ఈయన 4 చోట్ల ఓట్లు ఇస్తాడండి. ఏహెచ్చా అండి ఇంకు మార్క్ పెట్టుకొని మీరు పోయి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసు వచ్చిన తర్వాత మీకు ఉన్నప్పుడు 4 చోట్ల. అంతేకాదండి, ఇందాక వెంకటరెడ్డి గారు కూడా అన్నారు, ఓకే ఉండొచ్చు కరెక్టే, గానీ మీరు ఇప్పుడు ఏవైతే ప్రూఫ్స్ తో సహా ఇప్పుడు చూపిస్తున్నారు, మీకు ఆల్రెడీ ముందుగానే ఈసీ ఒక ఓటర్ లిస్ట్ ఇచ్చి ఉంటది కాబట్టి అప్పుడే మీరు దీన్ని అంతా లాస్ట్ మినిట్ లో మళ్ళా చెప్తున్నా మీకు, లాస్ట్ మినిట్ లో ఓటర్ లిస్ట్ వచ్చిందండి. ఓటర్ లిస్ట్ వచ్చినప్పుడు స్క్రూటినీ చేయాల్సిన బాధ్యత వాళ్ళు, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయకుండా లాస్ట్ మినిట్ లో మాకు ఇచ్చినప్పుడు ఈయన గారు ఏమంటారండి, ఒక్క పోలింగ్ బూత్ లో కూర్చొని లిస్ట్ చదువుతున్నప్పుడు ఈ నెంబర్ ఉందా, ఆ నెంబర్ ఉంటుందండి, ఇంకొక పోలింగ్ బూత్ లో కూడా నెంబర్ ఉందండి, ఇంకొక పోలింగ్ బూత్ లో కూడా వ్యక్తి ఉన్నాడండి. దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. వీళ్ళు చేయాల్సింది, ఇప్పుడు మీరు చెప్తున్నట్లు సరే వీళ్ళు చేయాల్సిన అని మీరు చెప్తున్నారు, కానీ యూపీ హయాంలో కూడా ఇలాంటి దొంగ ఓట్లు అబ్సల్యూట్లీ మళ్ళా చెప్తున్నాను నేను మీకు, మళ్ళా చెప్తున్నా, ఇన్ని అక్రమాలు ఎక్కడ జరగలేదండి చరిత్రలో చెప్తున్నా నేను. Any system has some percentage of irregularities. So you know that. అంటే మీకు ఆల్రెడీ తెలుసు ప్రతి సర్కార్ విషయంలో ఇలాంటి జరుగుతాయని మీకు తెలుసు, కానీ ఈసారి దీన్ని నొక్కి చెప్పడం లేదు. నేను ఏమంటున్నానండి, ఎక్కడైనా సరే సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ లో ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయండి. ఏ సిస్టమ్ అయినా సరే. సైలెంట్ గా ఉంటారు, మీ హయాం లేనప్పుడు ప్లీజ్ allow me to complete. దీన్ని మన యొక్క ఉద్దేశం ఏంటిది, డాక్టర్ జయరామ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క గవర్నమెంట్ ని ట్రాన్స్పరెన్సీగా అకౌంటబిలిటీతో ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గవర్నమెంట్ కు ఉంటుందండి. అవినీతి ఆఫీసర్లు ఉన్నప్పుడు, దుర్మార్గులు ఉన్నప్పుడు, దుష్టులు ఉన్నప్పుడు, నీతి నిజాయితీ లేని దిక్కుమాలిన వెధవలు ఉన్నప్పుడు ఇటువంటి సిస్టమ్ జరుగుతుందండి. ఇటువంటి వాళ్ళకి భయం లేదండి, వీళ్ళని తీసుకుపోయి జైల్లో వేయాలా, ఫస్ట్ వేస్తారు కూడా. మా నేత చెప్తున్నాను, మేము ప్రధానమంత్రి అయిన మరుక్షణం ఇటువంటి ఆఫీసర్లని ఏరవేసి జైల్లోకి వేస్తారు, బరాబర్ చేస్తారు. ఇంకా నవ్వుతున్నారండి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని డిస్ట్రాయ్ చేసి, ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసి, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఈ రకంగా ఓట్లు దండుకుంటారా అండి? ఏంటండి మీరు ఓటింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సాయంత్రం 5 వరకు ఏంటో ఓటింగ్ పర్సెంటేజ్ లాస్ట్ 1 అవర్ లో పెరుగుతుందండి. ఎట్లా పెరుగుతుందండి? దాదాపు 10 నుంచి 15 సీట్లు వీళ్ళకి తక్కువ వచ్చుంటే ఈ రోజు మోడీ ప్రధానమంత్రి అయ్యేటోడు కాదు, ఇండియా కూటమి మీరు చెప్తున్నారు బయట ఎగ్జిట్ పోల్స్ లో ఉంటుంది. It is not about who is coming to power. It is about how you are coming to power. How you are securing the ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారండి. ఈ విషయంలో ప్రజలకు కూడా ఎవరు కూడా దీన్ని అసలు కేర్లెస్ గా చూడరు, అందరికి ఇది ఇంపార్టెంట్. ఎస్ జయరామ్ గారు మీ సబ్మిషన్ ఏంటి? ఒకటేందంటే ఇవన్నీ ఇప్పుడు ఆఫీసర్లు దొంగలో దొరలో అనేది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, నేనేమో ఎక్కడో అక్కర్లేదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మొన్న మెడికల్ డిపార్ట్మెంట్ లో జరిగిన ట్రాన్స్ఫర్ లోపల ఆ క్రిస్టినాకు ఒక బ్రెయిన్లెస్ క్యాండిడేట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక బ్రెయిన్లెస్ క్యాండిడేట్ తీసుకొచ్చి అలా కూర్చోబెట్టేసి ఏ సీనియర్ పర్సన్ కి ఎక్కడ ఇవ్వాలి, జూనియర్ కి ఎక్కడ ఇవ్వాలని తెలివితేటలు లేకుండా
ముగ్గురు బ్రోకర్లను పెట్టుకున్న ముగ్గురు కాదు నలుగురు బ్రోకర్లను Topic గురించి debate అవుతున్నారు. ఒకరు వచ్చి రాజారావు యా, మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. You have to talk about it. You have to talk about election commission అండి. ఏం అవినీతి. మాట్లాడుతున్నారు? ఆయనకేమైనా objections ఉంటే he has to report it to UPSC. అక్కడ చేసుకోవాలి ఆయన. అదే కానీ ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంది? సబ్జెక్ట్ let us not deviate. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పేసి మనం అంటున్నాం. ప్రజాస్వామ్యం ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఓటేసే హక్కు ఉంది. గురించి కావాలనుకున్నప్పుడు నేను పేరు చెప్తున్నాను. రాజారావు, విమలా థామస్, వాణి ఇలాంటి ఒక ముగ్గురు బ్రోకర్లను పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్ సర్వనాశనం చేస్తున్న బ్రోకర్లను పెడుతుంటే ఇంకేం మాట్లాడుతున్నావు? మీరు సబ్మిట్ చేయండి. మీరు పోయి కంప్లైంట్ చేయండి. మీరు ఇక్కడ కాదండి మాట్లాడేది, ఇక్కడ సబ్జెక్ట్ సిఇసి గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ సబ్జెక్ట్ నుంచి డివేట్ అయ్యి ఏదో ఆరోపణలు చేస్తే మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను కంప్లైంట్ చేస్తాను మీ మీద చెప్తున్నా. మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను ఒక లాయర్ని, నేను ఒక అడ్వకేట్ ని, నేను చెప్తున్నాను డాక్టర్ జయరామ్ గారు మీరు ఎవిడెన్స్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు. నేను కేసు చేస్తాను మీ మీద చెప్తున్నా. మీరు ఆరోపణలు బేబునియాద ఆరోపణలు చేస్తున్నారు. మీరు వితౌట్ ఎవిడెన్స్ ఏం మాట్లాడుతున్నారండి? మనం సబ్జెక్ట్ ఏంటండి? ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. మనం దాని గురించి మాట్లాడండి. మీరు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నారంటే, వాళ్ళ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ ఇది చెప్పు ఫస్ట్. తెలంగాణలో ఉన్నదా లేదా? తెలంగాణ ఉందా లేదా? ఇది ఏంటిది? దొంగ ఓట్ల సంగతి, డబుల్ ఓట్ల సంగతి మేము మళ్ళా మీకు చెప్తున్నాం. మేము ఉన్నదా లేదా? బోగస్ ఓటింగ్ జరుగుతుంది. ఎవరిది బాధ్యత అండి? ఈసీఐ ఎవరి కంట్రోల్ లో? ఈసీఐ ఇస్ కంట్రోల్డ్ బై ద చీఫ్ ఎలక్షన్ కమిషన్. మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒక్కటండి సమస్య ఎక్కడొస్తుందంటే, ఈ దేశంలో ఎన్నికలు, ఓటర్ లిస్టులు, నిర్వహణకు సంబంధించినటువంటి చర్చ పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి చేస్తున్నటువంటి నాటకము ఇది ఒక డ్రామా, ఇది ఒక కుట్ర అని అన్నప్పుడే మేము ఇంటర్ఫియర్ అవుతున్నాం, లేకపోతే మాకు అవసరం లేదు. మూడవది ఏంటంటే, మీరు ఎలక్షన్ కమిషన్ గురించి చాలా ఆరోపణలు ఉన్నాయండి. ఇప్పుడు మేడం నేను చెప్తాను, నాకు 2 ఓట్లు ఉన్నాయి. ఒక ఓటు తీసేయండి అని 2 ఉన్నాయి. తీసేయమని అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. తీసేయడం లేదు. నేను ఒకటేస్తా, వెళ్ళి ఊరికెళ్ళి ఓటేసేస్తా. ఇంకో ఓటు రూపాయించండి. ఇంకో ఓటు ఏజెంట్ వేస్తాడు, ఇంకో ఓటు దొంగ ఓటలు ఇవ్వడాడు. అదే కదా చెప్పదలుచుకుంది. చాలా దర్శనమండి. మీరు ఇంత మంచిగా ఇంత క్లారిటీగా చెప్తున్నారు. మీరు క్లారిటీగా చెప్తున్నారు అంటే లోపం ఉన్నట్టే కదా. ఈఆర్ఓ ఎప్పుడైతే వస్తారో, ఓటర్ కోసం ఎప్పుడైతే వీళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి వస్తారో, వాళ్ళు రిజిస్టర్ చేయడానికి వస్తారో వాళ్ళకి చెప్పాలి కదా. ఈఆర్ఓ ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసర్ వాళ్ళకి చెప్పట్లేదు. మీరు అందుకని తీయట్లేదు. ఎప్పుడు రిటర్న్ గా ఇచ్చినామండి, ఇచ్చినా కూడా ఇంటికి వస్తే తీస్తారండి వాళ్ళు. ఇంటికి రిటర్న్ ఆ సిస్టమ్ ని భ్రష్టు పట్టించారు మీరు. ఒకటి వెంకటరెడ్డి గారు, కేంద్రంలో మీరే ఉన్నారు అధికారంలో, సొంతంగా మీకే జరిగింది. జయరామ్ గారు కూడా చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. సో ఇలా లెక్కలు తీస్తే చాలా ఉన్నాయి బోగస్ ఓట్లు. ఈ విషయంలో మీరు ఆదేశిస్తేనే కదా కనీసం దాన్ని ఫిల్టర్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. జరిగింది. ఒక్కటి మేడం, నేను మనస్ఫూర్తిగా ఏంటంటే, మనకు 2 ఓట్లున్నా 3 ఓట్లు అనుకున్నా కూడా మనం వేయాల్సింది ఒకటి అనేటువంటి ఒక ధర్మాన్ని మాత్రం అది కాదు కదా. 2 ఉన్నాయా 3 ఉన్నాయా కాదు. యాక్చువల్ గా ఒక మనిషికి ఒకే మనిషి ఒకే ఓటు చెప్తా. ఒక ఓటు యాకత్పురాలో ఉంది. యాకత్పురాలో కాంగ్రెస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ కుమ్మక్కై మొత్తం ఓల్డ్ సిటీలో చంద్రయాన్ గుట్ట ఏరియా, చార్మినార్ ఏరియాలో రివిజనే జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని దొంగ ఓట్లు. ఎందుకంటే బీజేపీ దొంగలు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ మీరు సపోర్ట్ చేస్తాడు. అమిత్ షా ఏజెంట్ ఆయన మిత్రపక్షము. అవును, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మాకేం సంబంధం? ఎమ్మెల్సీ ఎలక్షన్ సపోర్ట్ చేస్తారు. ఆయన మీద పోదు, ఆయన బ్యాంక్ నడుపుతాడు. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి.